పర సంబంధమైనది అంటే ఏంటిదంట? అది పవిత్రమైనదంట. సో విశ్వాసులు ఎప్పుడైనా పవిత్రత, పరిశుద్ధత, నీతి కోసం పాకులాడతారు అంతే. ఏది ఏమైనా ఎలా ఉండాలంట? దేవుని కోసం బ్రతకాలి. ఏది ఏమైనా ఎలా ఉండాలా? దేవుని కోసం జీవించాలి. ఏది ఏమైనా అన్ని విషయాల్లో ఎవరికి మహిమ కలగాలి? గట్టిగా గట్టిగా హల్లెలూయా. మనము దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండాలంట. దేవుణ్ణి కనపరిచేవారిగా ఉండాలంట. అది చదుదాం. పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనదంట. హల్లెలూయా. ఇవన్నీ మనకి చాలా కొత్తగా వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఇట్లా కూడా ఉండొచ్చా, ఇట్లా కూడా ఉంటుందా? ఎస్, విజ్డమ్ ఇది పైనుంచి వచ్చిన జ్ఞానము కాబట్టి ఇలానే ఉంటదంట, ఇలానే ఉంటదంట. అసలు ఫిల్డ్ విత్ పీస్, కన్సిడరేట్ అండ్ టీచబుల్, ఈజీ టు కరెక్ట్ అంట. అవునా? దేవుణ్ణి జ్ఞానము కలిగిన వాళ్ళు, అవునా, నువ్వు కొంచెం సరి చూసుకో, నీవు కొంచెం సరిగ్గా లేవు, కొంచెం నీవు ప్రార్థించే విషయంలో సరిగా లేవు, దేవుని వెంబడించే విషయంలో సరిగా లేవు, నీవు దేవునికి ఇచ్చే విషయంలో సరిగ్గా లేవు అని కొన్నిసార్లు చెప్పినప్పుడు అంట, దైవిక జ్ఞానం కలిగిన వాళ్ళు ఈజీ టు కరెక్ట్ అంట. అవునా? చాలా సింపుల్గా వారిని వారు కరెక్షన్ చేసుకోవడానికి ప్రతి విషయంలో ముందుంటారు. అవునా? నేను కొంతమంది చెప్పినప్పుడు అదేం లేదు బ్రదర్, అంతా బాగానే ఉంది బ్రదర్, అది నేను చెప్పట్లేదు, ప్రభు నాతో చెప్పాడు, అందుకే నేను నీకు చెప్తున్నా అని అన్నప్పుడు వాళ్ళు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు స్టార్ట్ అయింది. ఎస్, ట్రూత్ బ్రదర్, నేను ఇలానే ఉన్నాను, కానీ నాకున్న బలహీనతలు నన్ను ఇట్లా వెనక్కి లాగివేస్తున్నాయి అని చెప్పి కన్నీరు గార్చి వారిని వారు సరి చేసుకున్న వ్యక్తులను కొంతమంది నేను చూశాను. ఇంకా సరి చేసుకోకుండా నాకంటే నీకు ఎక్కువ వస్తుంది ఆ జ్ఞానం అనే వాళ్ళు కూడా నేను చూశాను. నేను హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఎంత జ్ఞానం ఉన్నా ప్రభు నామానికి లోబడతారు అంతే. దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి ఏమడతారు? లోబడతారు. సో నీవు నిజంగా ఈజీ టు కరెక్ట్గా లేకపోతే, త్వరగా నీవు సరి చేసుకునే విధంగా లేకపోతే, నీలో లోక జ్ఞానం ఉందా, దైవిక జ్ఞానం ఉందా, అపవాది సంబంధమైన జ్ఞానం ఉందా, నీకు నువ్వు పరీక్షించుకోవాలా. పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఏంటిదంట? దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? సపోజ్గా మీ ఇంట్లో ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, ఆ రోజు బయట ఎవరైనా ఫ్రెండ్షిప్లో ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి, గట్టిగా మాట్లాడరా, ఈరోజు దొరికిందే ఛాన్స్ అని అనాలా, లేకపోతే వాడిని సమాధానపరచాలా? దేవుని జ్ఞానం ఎక్కడ ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో అక్కడ సమాధానం పరుస్తుంది అంతే. సంఘానైనా, కుటుంబానైనా, దేశాన్నైనా, రాష్ట్రాన్నైనా ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. అవునా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అదేనా? సమాధానపరచువారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు వారెవరు? మరి ఎంత తేడా ఉందో మీరు అట్నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ చెప్తా ఉంటారు. హల్లెలూయా. సో దేవుని కుమారులు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. దేవుని కుమారులు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారు. దేవుని కుమారులు ఎక్కడుంటే అక్కడ ఏముంటది? సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అవునా? వీడు వచ్చిందా కథమేగా, అవునా, ఈమె వచ్చిందా అయిపోయింది, ఇక స్టార్ట్ అవుతుంది. చేంజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఈజీగా మార్చుకోవచ్చు. దేవుని వాక్యానికి చెవి యొక్కగలిగితే నీ ప్రవర్తన అన్ని విషయాల్లో మార్చుకోగలుగుతావు. ఆమేన్. మార్చుకుంటాను అనేవాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పాలా?